ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు అన్న పొంగులేటి సీనన్న గారిని మాట్లాడవలసిందిగా. మొన్ననే మీ దీవెనలో ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన స్థానిక శాసనసభ్యులు మిత్రులు గిరీష్ గారికి, అదే రకంగా లెఫ్ట్ సైడ్ ఉన్న మిరియాలు కూడా ప్రజల దీవెనలతో ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిచిన మిరియాలు కూడా శాసనసభ్యులు బిఎల్ఆర్ తమ్ముడు, అదే రకంగా ఇందాక అన్న చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం తను ఏమైతాడు అని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేడానికి అహర్నిశలు కష్టపడ్డ ఈ ప్రాంత వాసి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడుకు, అదే రకంగా కురువృద్ధులు మాజీ శాసన మండలి సభ్యులు, ఈ ప్రాంత వాసి, ఈ నియోజకవర్గ వాసి, మనందరి పెద్దన్న టైగర్ విద్యాసాగర్ అన్నకు, వేదిక ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక మీదున్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనేక రకాల ప్రజా ప్రతినిధులు, ఇంకా చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వారందరికీ, వేదిక ముందున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. కెమెరా ముందలే కొడుతున్నావు చప్పట్లు. కురుక్షేత్ర సంగ్రామంలో మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాల్లో 2 పర్యాయాలు మాయ మాటలు నమ్మి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి గత ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు. వారి పరిపాలనలో ఏదైతే ప్రజలు నష్టపోయారో, కష్టపడ్డారో, ఏదైతే మోసకు గురయ్యారో, వారందరూ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డబ్బుని మంచినీరులా ప్రవహింపజేసి చేసిన అధికారం ఉంది కదా అని అధికారుల్ని అడ్డపెట్టుకొని అనేక మంది కాంగ్రెస్ నాయకులని, అభిమానుల్ని, కార్యకర్తలని చిత్ర హింసలు పెట్టిన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి ప్రజలు దీవించారు, ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని మనం ఈనాడు తెచ్చుకొని కేవలం 10 రోజులే ఈనాటికి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు 17వ తారీఖు, కరెక్ట్ గా 10 రోజులు జరిగింది. ఈ 10 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 11 మంది మంత్రులు నిత్యము ప్రజలకి ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తాకట్టు పెట్టైనా పేదవాడు ఆశలని, పేదవాడి కలల్ని నెరవేర్చడం కోసం ఈ 10 రోజుల నుంచి ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు చెప్పినట్లు సుమారు 15-16 గంటలు కష్టపడి గత ప్రభుత్వం ఏ తప్పులు చేసింది, గత ప్రభుత్వం ఎక్కడ దోచుకుంది, గత ప్రభుత్వం యొక్క పరిపాలనలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడ్డారో ఇంచిని పరిశీలిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే మీ గుమ్మానికి తట్టేటట్టు చేశారు. నిన్న
అసెంబ్లీ సాక్షిగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులుగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటుగా 6 గ్యారంటీల గురించి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకి చాలా వివరంగా గవర్నర్ గారు తెలియజేశారు. గవర్నర్ గారి సందేశాన్ని ఉద్దేశించి కృతజ్ఞతల సభ నిన్న జరిగితే ఆ కృతజ్ఞత సభలో ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇంకా మేము అధికారంలో ఉన్నామనే అధికార మత్తులో ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి అధికారం ఉందనే అధికార మదముతో ఏదైతే నిన్న కూడా ఎర్రవీకారో యావత్ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు దాన్ని ప్రత్యక్షంగా గమనించారు. అప్పుడే వారు అంటున్నారు, మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు మీరు ఎలా చేస్తారు, ఇంకా చేయలేదేంటి, 9 రోజులు అయింది అని ప్రశ్నించారు. ఆ వేదిక సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మంది మంత్రులు 2 సభలో చాలా స్పష్టంగా చెప్పాం. ఏ పేదవాడి కళని నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన ప్రతి అంశాన్ని 100కి 100% పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మేము తీసుకుంటామని చెప్పాం. మేము పాలకులం కాదు, మేము ప్రజలకు సేవకులం, సేవ చేయడానికి వచ్చాం, పేదవాడి కన్నీరు తూరుస్తాం. 9.5 సంవత్సరాల్లో మీరు గడియలో ఉండి చుట్టూ ముళ్ళ కంచె లాంటి అనేక అంతస్తులను ఏర్పాటు చేసుకుని పంజరంలో ఉన్న మీకు ప్రజల కష్ట సుఖాలు మీరు ఆ పంజరాలకు సంబంధించి గోడలన్నింటినీ ముఖ్యమంత్రిగా కేబినెట్ ఏర్పడిన మరుక్షణం కూలగొట్టాం. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం. అంతేకాదు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని పూర్తి చేశాం. రేపు 28వ తారీఖు నాడు మళ్ళీ ఒక 2 గ్యారెంటీలు ప్రతి తెలంగాణ గుమ్మాన్ని తాకే విధంగా పంపించనున్నాం. ఏవైతే మేము చేస్తున్నామో, ఏవైతే మీ దీనులతో మీకు అందిస్తున్నామో అది జీర్ణించుకోలేని ప్రతిపక్షంలో కూర్చున్న మిత్రులు నిన్న ఏ రకంగా చేసిన ఆందోళన ఏ రకంగా రంకెలేశారో మీరు చూశారు. ఒకటి మీ అందరి సాక్షిగా యావత్ తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలకి ఈ వేదిక నుంచి ఒకటే తెలియజేస్తున్నాం. చేసే ఆందోళనతో ఏ రకంగా రంకెలేస్తుందో దాని ముక్కు కుట్టి ముక్కు తాడేసి గుంజకి కట్టేస్తామనే విషయాన్ని కూడా వారు గమనించాలని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. ఈ దేశాన్ని ప్రజల దీవులతో ఏర్పరచుకున్నది తప్ప మీ దయా దాక్షిణ్యాలతో కాదయ్యా. ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మీరు రంకెలేసినంత మాత్రంలో, మీరు మమ్మల్ని రెచ్చగొట్టినంత మాత్రంలో మేము సహనాన్ని కోల్పోము. మాకు సహనం మా ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోం. మీ రంకెలకి సమాధానం చెప్పే రోజు కొద్ది రోజుల్లోనే ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం. నిన్న మన ముఖ్యమంత్రి గారు వారు స్పీచ్
అడ్డుకోవడానికి గత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలే. మన ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన మూడవ రోజు శ్రీనివాసరెడ్డి గారు అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఆనెస్ట్ ఆఫీసర్ని చిత్తశుద్ధితో అతన్ని అధికారిగా నియమించాం. రాబోయే 15-20 రోజుల్లోనే ఈ డ్రగ్ మాఫియాని తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అది నా కొడుక, నా బిడ్డ, మీ అందరి పిల్లల అన్న విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కొడుకు ఈనాడు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డ్రగ్స్ కు అలవాటై వీళ్ళందరూ మన చేతికి అందకుండా మనకు దూరంగా వెళ్ళిపోయారు. దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చిత్తశుద్ధితో మనం చేపట్టాం. అంతేకాదు అనేక కార్యక్రమాలని ప్రతి పేదవాడి గుమ్మానికి చేర్చే బాధ్యత అతి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఈనాడు వీరేశానికి చాలా పెద్ద బాధ్యత ఉంది. సుమారు 78,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు అంటే పోలైన ఓట్లలో సుమారు 76 నుంచి 77% ఓట్లు వీరేశానికి వేశారు. అంటే ఇన్ని లక్షల మందికి వీరేశమన్న ఈనాడు బాధ్యుడు. అంతేకాదు ఒక మంచి సందేశాన్ని కూడా మీకు ఇచ్చాడు. ఏ ఓట్లు వేయని వాళ్ళ మీద మనకి ఏ రకమైన కక్ష సాధింపు కార్యక్రమం ఉండదు, వారిని కూడా మన కుటుంబ సభ్యులానే చూస్తామని ప్రకటించాడు. చాలా మంచి మాట అది. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఎమ్మెల్యే కట్నం భవిష్యత్తులో రేపు మనం పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మూల ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ఓటర్ కూడా మనకి శత్రువు కాదు. మన పార్టీకి, మన ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి మిత్రుడే. అతని కష్టాలను కూడా మన ప్రభుత్వం పరిష్కరిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఇంతేకాదు ధనిక రాష్ట్రాన్ని కుంపటిగా మార్చింది గత ప్రభుత్వం కాదు. అనేక ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చింది గత ప్రభుత్వం. మన 6 గ్యారెంటీల గురించి నిన్న అసెంబ్లీలో అంటారు, ఎలా తీస్తారండి మీరు 6 గ్యారెంటీలు అంటారు. మనం గ్యాస్ మొత్తం 500కి ఇస్తున్నాం, వారు 400 రూపాయలకి ఇస్తున్నారు. మనం పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తున్నారు. మనం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు మనం చెప్పిన దానికంటే 1,000 రూపాయలు ఎక్కువ ప్రకటించుకుంటా పోయారు. అయ్యా, అసెంబ్లీ సాక్షిగా నిన్న మన ముఖ్యమంత్రి గారు అదే కూర్చుని వారిని అడిగారు, మీరు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో దానికంటే మా ఆలోచన ఉంది. మీరు అక్రమంగా కొల్లగొట్టిన తెలంగాణ ప్రజల సొమ్ము ఏదైతే 1,00,000 కోట్లు మీరు దాచుకున్నారో ఆ డబ్బుని కక్కిస్తాం. కక్కించడమే కాదు, 10,000 ఎకరాల పైగా హైదరాబాద్ చుట్టూ ధరణి పేరుతో సామాన్య ప్రజల ఆస్తిని మీరు కొల్లగొట్టారో, లాక్కున్నారో ఆ ఆస్తిని మొత్తం సామాన్యుడికి పంచిపెడతాం. అది కాంగ్రెస్ సిద్ధాంతం, అది ఇందిరమ్మ రాజ్య పరిపాలన. అంతేకాని మీలాగా దాచుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టదు అని అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు వారికి సమాధానం ఇచ్చారు. మనసుంటే మార్గం ఉంటుంది, ఆ మార్గమే ఇందిరమ్మ రాజ్యంలో సామాన్యుడు కోరికలు తీర్చే మార్గం. రేపు మీ అందరి దీవెలతో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఈనాడు ఏర్పడిందో, అధికారం ఉందనో, పదవులు ఉన్నాయనో, మంత్రులమనో, ఎమ్మెల్యేలమనో ఏ పొద్దు కూడా ఎక్కడ ఎర్రవేకం. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం.
మీ కష్టాల్లో వచ్చి అండగా నిలబడతాం. మీ కుటుంబాలలో ఒక కుటుంబ సభ్యుడిగా మేమందరం ఉంటాం. మంచి పరిపాలన అంటే ఇందిరమ్మ పరిపాలన అనే దాన్ని నిదర్శనంగా ఈ రాష్ట్రంలో మీకు తీర్పు ఇచ్చిన మీకు అటువంటి పరిపాలన ఇస్తాం. ఇక స్థానికంగా తమ్ముడు అడిగాడు, నేను గోశాఖ మంత్రిని కూడా ఉన్నాను. తప్పకుండా ఒక పాలసీ తీసుకోబోతున్నాం. సంక్రాంతి లోపే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా లాంచింగ్ చేయబోతున్నాం. సంక్రాంతి లోపే మీ నోట్లో స్వీట్ ముక్కని కూడా పెట్టబోతున్నాం. అంతేకాదు మాటలు చెప్పడమే కాదు, మంత్రులు ఏది శాఖలు ఉన్నాయో అటువంటి శాఖల్ని నా భుజాన్నే పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆనందంగా స్వీకరించాను. ఛాలెంజ్ గా తీసుకుందాం. ఇందిరమ్మ రాజ్యంలో మీ ఆశలకి అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైన పరిపాలన ఇవ్వటానికి భగవంతుడిచ్చిన ప్రతి నిమిషాన్ని, ప్రతి రక్తపు బొట్టుని మీ మంచి కోసం, మీ కష్టాల్లో పాలు పంచుకోవడం కోసం వాడుతామని కూడా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్నా.